సిద్దిపేట జిల్లాలో ఇటీవల జరిగిన అనేక సంఘటనలు, కార్యక్రమాలు, విశేషాలతో సిద్దిపేట జిల్లా ప్రతినిధి రమేష్ అందిస్తున్న సమగ్ర సమాచార నివేదిక ఇప్పుడు మనం విందాం. సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దిశ పేరుతో జిల్లా అభివృద్ధిపై మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు అధ్యక్షతన సమన్వయ పర్యవేక్షణ సమావేశం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు అర్హులైన లబ్ధిదారులకు ప్రతి పథకం అందేలా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో 80 నూతన గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలు పూర్తయ్యాయని, చివరి దశలో ఉన్న పనులను ఈ నెల 19 నాటికి పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని అన్నారు. బీడీ కార్మికులు పెన్షన్ కోసం చేసుకున్న దరఖాస్తులపై చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో డెంగ్యూ, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని, అన్ని ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. జిల్లాలో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సిద్దిపేట పశుసంవర్ధక శాఖ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వీధి కుక్కల నియంత్రణ కేంద్రాన్ని సిద్దిపేట మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్ ప్రారంభించారు. కుక్కల బెడద నివారణలో భాగంగా జంతు సంతతి నియంత్రణ కేంద్రాన్ని పునఃప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని కుక్కలకు స్టెరిలైజేషన్ చేసే విధానం గురించి పశుసంవర్ధక శాఖ అధికారులు వివరించారు. సిద్దిపేటతో పాటు చుట్టుపక్కల గ్రామాలలో ఉన్నటువంటి కుక్కలకు కూడా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఇక్కడే చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో మాదక ద్రవ్యాల నిరోధనకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో వెంటనే యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేయాలని మాదక ద్రవ్యాల నియంత్రణ జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో కలెక్టర్ మను చౌదరి ఆదేశించారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు విద్య, వైద్య, ఆరోగ్య, ఎక్సైజ్, వ్యవసాయ, అటవీ శాఖ తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ మను చౌదరి, సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ అధికారులకు సూచించారు. ముఖ్యంగా వ్యవసాయ అధికారులు, అటవీ శాఖ అధికారులు గంజాయి సాగు జరగకుండా చూడాలన్నారు. పాఠశాలల్లో మాదక ద్రవ్యాల వలన కలిగే నష్టాలపై చిన్నారులకు క్విజ్, ఉపన్యాసం, వ్యాసరచన పోటీలను నిర్వహించాలని అన్నారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వారికి కౌన్సిలింగ్, చికిత్స ఇచ్చేందుకు సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ప్రత్యేక సదుపాయం ఉందని తెలిపారు. వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా డ్రగ్స్ నియంత్రణపై అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, ఇరిగేషన్, రెవెన్యూ, పంచాయతీరాజ్ తదితర అన్ని శాఖల అధికారులతో ఫోన్ ద్వారా జిల్లాలో పరిస్థితిని సమీక్షిస్తూ జిల్లా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆదేశాలు జారీ చేస్తున్నారు. జిల్లా పరిధిలోని వాగులు, వంకలు, చెరువులు, కుంటలు తదితర అన్ని రకాలుగా నీటి వనరులుగా పూర్తిగా నిండి ఉండటంతో ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. జిల్లాలోని ప్రధాన రహదారులతో పాటు గ్రామాల రహదారులలో కూడా నిఘా ఉంచాలని అన్నారు. రైతులు ప్రమాదకరమైన వాగులు, వంకలు దాటి పొలాల వైపు వెళ్లవద్దని, పశువుల కాపర్లు కూడా పశువులను తీసుకుని బయటకు వెళ్లరాదని సూచించారు. కరెంటు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల వద్ద విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రజలు వాటి పరిసరాల్లో కూడా వెళ్లకుండా విద్యుత్ శాఖ అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు వచ్చే ప్రాంతాలను స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు గుర్తించి ప్రజలను అప్రమత్తం చేసి అవసరమైన చోట పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల మైదానంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్ర సమర యోధులను సన్మానించారు. వేడుకల్లో భాగంగా వివిధ శాఖలకు సంబంధించిన స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఇందులో ఋతుప్రేమ, సెట్విన్, వైద్య ఆరోగ్య శాఖ, ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, మెప్మా, చేనేత మరియు జౌలి శాఖ, ఎస్సీ అభివృద్ధి శాఖ, స్త్రీ, శిశు, వయో వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమ శాఖ, లీడ్ బ్యాంక్ మరియు పోలీస్ కమిషనరేట్ వారు ఏర్పాటు చేసిన స్టాళ్లు ఉన్నాయి. అగ్నిమాపక శాఖ వారు అగ్ని ప్రమాదం సమయంలో ఎలా స్పందించాలో ప్రజలకు అవగాహన కల్పించారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులచే ప్రదర్శింపబడిన సాంస్కృతిక ప్రదర్శనలను తిలకించారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభను కనబర్చిన వివిధ శాఖల ఉద్యోగులకు 239 మందిని ప్రశంసా పత్రంతో మంత్రి పొన్నం ప్రభాకర్ సత్కరించారు.